వాడు వచ్చి ఇతనికి 7 కోట్లు పెట్టుబడి పెట్టాడయా, ఇది కుంభకోణం అయ్యా అంటున్నాడు. అన్నప్పుడు ఇప్పుడు ఆడెవడికి 99 పైసలకి ఇచ్చింది ఏంటి? లేకపోతే ఇప్పుడు హెరిటేజ్ లో పెట్టుబడి పెట్టింది రిలయన్స్ ఇంతకు ముందు, ఇంకోటి ఏదో ఇంకో సంస్థ కూడా పెట్టింది. ఆ సంస్థకి మన ఆంధ్రప్రదేశ్ లో డిపోలు ఇచ్చారు. డిపోలని సూపర్ బజార్లుగా మార్చే పని ఇచ్చారు 2 సంస్థలకు. అప్పుడు అదే రిలయన్స్ ఈనాడుగా ఉంది. ఈనాడు ఎట్టుకుంటుందో తెలుసు. దీన్ని బేస్ చేసుకుని ఇది కేసు అందామా? కుదరదు కదా. అదైనా అంతే కదా. కానీ ఆ రోజున కేంద్రం ఒత్తిడి రెగ్యులర్ ప్రాసెస్ లో నడిచిపోయింది కేసులు. ఇవాళ రోజున సిబిఐ ఎందుకు వాదనలు ముగించట్లేదు? ఎందుకు ఆ సాగతీతలో తను పార్ట్ అవుతుంది? ఏం చెప్పాలో ఏం ఆర్గ్యుమెంట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సో ఇండస్ట్రీ వాడు ఇతని సంస్థలో పెట్టుబడి పెట్టడానికి కారణం సో ప్రయోజనం పొందడం. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ఇప్పటికీ ఇన్ని గవర్నమెంట్ నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందా, నేను ఒక వీడిని పారిశ్రామికవేత్త. ఇప్పుడు మొన్న కోర్టు ఏమంది, హైకోర్టు ఆయన శ్రవణ్ కుమార్ జడ శ్రవణ్ వేసిన పిటిషన్ లో ఈ వీళ్ళకి 99 పైసలకి ఇవ్వడానికి తప్పు కదా అంటే, మరి పరిశ్రమలు ఎట్టొస్తాయి అని అడిగింది. చీఫ్ జస్టిస్ అడిగాడు. 99 పైసలకు భూమి ఇస్తున్నప్పుడు తప్పు లేనప్పుడు వాడు పోనీ ఆ సిమెంట్స్ కంపెనీ వాడు లేకపోతే ఈ ఇందులో పెట్టుబడి పెట్టిన ఎవడన్నా ఆషామాషి వాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వాడికి ప్రయోజనం పొందడంలో తప్పెట్టు అవుతుంది. వాడు పెట్టుబడి పెట్టడం తప్పంటే చట్ట